క్రికెట్ అంటే హైదరాబాద్ కాదు, ఇప్పుడు మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి జిల్లాల పేర్లు చాటేలా TG20 క్రికెట్ టోర్నీ జరుగుతోందని HCA కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించుకునేందుకు మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. మహబూబ్ నగర్లోని హైదరాబాద్ క్రికెట్ సంఘం మైదానానికి IPL స్థాయిలో ప్రత్యేక బస్సులో వచ్చిన పాలమూరు స్ట్రైకర్స్ బృందానికి క్రికెట్ అభిమానులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జిల్లాల్లో ఉన్న క్రికెటర్లను వెలికి తీసేందుకు ఇది మంచి అవకాశమని జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఇది ఒకటి మంచి అవకాశం. అన్ని ఫ్రాంచైజీస్ 8 ఫ్రాంచైజీలు కలిపితే 47 crores కలెక్షన్ వచ్చింది. 8 కోట్లు స్పాన్సర్షిప్ లో వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, Day 1 లో ఇట్లా అనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మంచి రిజల్ట్ ఉంది మనకు. ఈవెన్ పబ్లిక్ ఆర్ ఎంకరేజింగ్ అస్. డెఫినెట్ గా ముందు ఉన్న రోజులలో మనం డెఫినెట్ గా రూరల్ సైడ్ నుంచి క్రికెటర్స్ కు పెద్ద అవకాశం ఇచ్చి వాళ్ళకు మంచి కోచింగ్ ఇప్పించి IPL లో 2-3 ప్లేయర్లు మన జిల్లా నుంచి ఆడితే అది ఒక సాటిస్ఫాక్షన్ గా భావించి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 జిల్లాలో మాకు కొత్త క్రికెట్ గ్రౌండ్స్ అలొకేషన్ గురించి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్ గా నెక్స్ట్ 8 months to 1 year లో అట్లీస్ట్ యూ విల్ సీ 5 గ్రౌండ్స్ ఆపరేషన్లోకి వస్తాయి.